హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే పిల్లలతో నా సండే రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మన వీడియోస్ కి వ్యూస్ బాగా వస్తున్నాయి కానండి, చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియోని ముందుగానే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా కనుక చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి సండే మార్నింగ్ అనమాట. 5:30 అవుతుంది. మా పిల్లలు ఇద్దరు అప్పటికే లేచేశారు. రోజు అంతేనండి, మా చెర్రీ లేకపోయినా కానీ ఆదిత్య మాత్రం నేను లేచిన ఒక పావు గంటకు అరగంటకు లేచి బయటకు వచ్చేస్తాడు. నేను లేచిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే బ్రష్ చేసుకున్న తర్వాత బొట్టు పెట్టుకుని తర్వాత వంటగది అయితే క్లీన్ చేస్తాను. ఎందుకంటే పొద్దునే మా మావికి టీ పెట్టివ్వాలి. బ్రష్ చేయకుండా నేను టీ పెట్టలేను కాబట్టి పొద్దుటే వంటగది అది క్లీన్ చేసిన తర్వాత టీ పెట్టిస్తాను. ఫస్ట్ మేమైతే ప్యాకెట్ పాలు అసలు యూజ్ చేయమండి. పాల కేంద్రం నుంచి 2 లీటర్ల పాలు అలా తెచ్చుకుంటాం. మాకు 3-4 రోజులు వస్తాయి. ప్లాస్టిక్ బాటిల్స్ రోజు క్లీన్ చేయడానికి అవ్వట్లేదని రీసెంట్ గా ఈ క్యాన్ తీసుకున్నాం అనమాట. దీంతోనే ఫ్రిడ్జ్ లో పెడతాం కదా, పైన మేగడ కట్టేస్తుంది. అదంతా పాలలో మిక్స్ చేసిన తర్వాత అప్పుడు పాలు వాడతాను. ఇక్కడైతే ఒక పక్కన టీ, అలాగే నాకు పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను. ఇంతకు ముందు అయితే నేను రెగ్యులర్ గా లెమన్ టీ తాగేదాన్ని. ఈ మధ్య బద్ధకం వచ్చి వేడి నీళ్ళతోనే సరిపెట్టేస్తున్నాను. బద్ధకం అంటే ఏం లేదండి, మార్నింగ్ 7:30కే పిల్లలకి లంచ్ ప్రిపేర్ అయిపోవాలి కదా, సో హడావుడిగా ఉంటుంది. నా కోసం అంత టైం తీసుకోవట్లేదు. ఇంకా మా మావికి టీ ఇచ్చేసి అలాగే మేము కూడా హాట్ వాటర్ తాగేసాము. ఈ లోపు మాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను. వేడి నీళ్ళు కాగే లోపే నేను ఇంట్లో మిగతా గదులన్నీ కూడా క్లీన్ చేసుకుని మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఈ రోజు మా మావి ఇంట్లో ఉండరు అనమాట, బయటకు వెళ్తున్నారు. మా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఏంటో. సో తర్వాత మా పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను. ఈ రోజు సండే కదా, స్నానం చేయడానికి అయితే చాలా ఇబ్బంది పెట్టారు ఇద్దరు. బుద్ధిమంతుల్లా భలే సరిగా నిల్చున్నారు. ఈ రోజు సండే కాబట్టి నేనైతే పూజ కంపల్సరీగా చేస్తానండి. ఏ వారం చేసినా చేయకపోయినా ఫ్రైడే సండే మాత్రం కంపల్సరీ. ఈ రోజు అయితే అరటిపళ్ళు కొబ్బరికాయ అలా ఏమీ లేవు, తెచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో చిప్స్ పెట్టేసి పూజ చేసేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఎండ ఎన్నాళ్ళకి చూస్తున్నట్టు ఉందండి బాబు. అప్పుడే 4 రోజుల నుంచి ఎప్పటి నుంచో వర్షాలు అసలు తగ్గట్లేదు. చాలా రోజుల తర్వాత ఎండ వచ్చిందని చెప్పి సరదాగా అలా బయటకు వచ్చాను అనమాట. మా మొక్కకు చూడండి, మందార పూలు భలే కాస్తాయి. మార్నింగ్ 5 o'clock నుంచి 9 వరకు కూడా ఎవరో ఒకరు కోసుకు వెళ్తూనే ఉంటారండి పువ్వులు. గుడికి దగ్గరలోని సాయిబాబా టెంపుల్ కి, శివాలయానికి అలా పట్టుకెళ్తారనమాట. సో మేము వెళ్ళకపోయినా కానీ ఎవరో ఒకరి ద్వారాగా పువ్వులు వెళ్తున్నాయి కదా అని చెప్పి నాకైతే చాలా హ్యాపీగా ఉంటది. ఈ రోజు సండే కాబట్టి చెట్లకి పువ్వులు కనిపిస్తున్నాయి. బయట ఎండ, పక్షుల సౌండ్ భలే ఉంది. ఇండోర్ ప్లాంట్స్ అయినా కానీ అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలండి. లీవ్స్ చూడండి చిన్న సైజులో వచ్చేసాయి ఎండలేక. ఈ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఇన్స్టెంట్ ఊతప్పం చేస్తాను అనమాట. మా పిల్లలకి ఊతప్పం వద్దంట, సో అందుకని చెప్పేసి వాళ్ళకి పాలు కాసాను. ఒక్కొక్కసారి పిల్లల మూడు ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. ఊతప్పం బాగుంటుంది డాడీ తినండి అని చెప్తే మాకు వద్దు, పాలే కావాలి, బూస్ట్ వేసి ఇవ్వని చెప్పి అడిగారు. కడుపులో కాలితే వెళ్ళే తింటారులే కాసేపటికి అని చెప్పేసి పాలు అయితే బూస్ట్ వేసిస్తున్నాను. ఇక్కడ మళ్ళీ బూస్ట్ ప్యాకెట్ కోసం గొడవ మొదలు పెట్టారనమాట. పాలు తాగేసిన తర్వాత నేను కొంచెం తింటానని చెప్పి కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఈ లోపు నాకు బాగా ఆకలేస్తుంది. ఇంకా ఊతప్పం చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈ మధ్య బ్రేక్ఫాస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేయట్లేదండి, చదువుకోవడం వల్ల నాకైతే అసలు కుదరట్లేదు. సో ఈ రోజు ఏదైనా ఇన్స్టెంట్ గా చేసుకుందామని చెప్పి ఇన్స్టెంట్ ఊతప్పం చేస్తున్నాను. దీనికోసం అయితే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పుల్లగా ఉండే పెరుగు అయితే బాగుంటుంది. యాక్చువల్గా మేమైతే ప్యాకెట్ పెరుగు కూడా యూజ్ చేయమండి. కాకపోతే 2 రోజులు పాలు తేవడం మర్చిపోయారు అనమాట. దొరకలేదు లేటుగా వెళ్ళడం వల్ల. సో అందుకని చెప్పి ప్యాకెట్ తీసుకొచ్చారు. పెరుగు, బియ్యం పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేయించుకున్న కరాచీ రవ్వ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది కొంచెం నానిన తర్వాత గట్టిగా అవుతుంది. దీనిని ఒక 15 to 20 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఊతప్పం. ఈ పిండి నానేలోపు మా పిల్లలు ఏం చేస్తున్నారో అని చెప్పి వచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో సన్ డైరెక్ట్ అయిపోయింది అనమాట. వీళ్ళకి టీవీ లేక ఏం తోచట్లేదు. నేనైతే మొబైల్ అసలు ఇవ్వనండి. ఎవరైనా బయట వాళ్ళు లేదంటే చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు బాగా అల్లరి చేస్తే అప్పుడు ఇంకా తప్పకిస్తాను. ఈ బ్యాటర్ చూడండి బాగా నానిపోయి కొంచెం గట్టిగా అయ్యింది. ఇలా అవ్వాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిని ఊతప్పంలో వేసుకోవాలి. దానిపైన క్యారెట్, ఆనియన్, కొత్తిమీర తరుగు వేసుకుని ఇలా లిడ్ పెట్టుకోవాలి. బాగా క్రిస్పీగా అవుతుంది. ఒకవైపు బాగా క్రిస్పీగా ఇలా రోస్ట్ అయిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. నేనైతే ఇక్కడ టొమాటో చట్నీతో తింటున్నానండి. ఏ చట్నీ అయినా దీనిలోకి బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. చెర్రీ తింటానన్నాడు. చెర్రీకి తినిపిస్తూ నేను కూడా తింటూ ఉంటే ఆదిత్యకు పాప నోరు ఊరిందేమో. అప్పుడు తిన్నాడు. టేస్ట్ బాగుంది మమ్మీ, నాకు ఇంకా కావాలని చెప్పి అడిగాడు అనమాట. మళ్ళీ వేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ వెళ్ళో ఆడుకుంటూ ఉంటే తినిపిస్తున్నాను అనమాట. ఇప్పుడు సూపర్ ఉంది మమ్మీ అని చెప్తున్నాడు. బాగా కాలినట్టుంది. డ్రాయింగ్ వేసాడంట, నాకు చూపిస్తున్నాడు.
వీళ్ళకి తినిపించి నేను తిన్నప్పటికే టైం 9:30 దాటింది. ఈ లోపు నేను మిషన్లో బట్టలు వేసాను అనమాట. సో ఎండ వచ్చిందని చెప్పి బట్టలు ఆరేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు మిషన్లో వేసిన బట్టలు అసలు ఇష్టం ఉండదండి. తప్పక ఇంక టైం లేక ఓపిక లేక వేస్తాను మా బట్టలు. మా మామయ్య షర్ట్స్ అయితే ఖచ్చితంగా ఉతికి గెంజి పెట్టి ఆరేయాల్సిందే. టీవీ కూడా లేదు పాపం, కాసేపు వీళ్ళతో ఆడదామని చెప్పేసి క్యారమ్స్ ఆడుతున్నాం అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మా ఆదిత్య ఓడిపోయాడని చెప్పి కోపం నుంచి పట్టుకుని వెళ్ళిపోయాడు. పిల్లలకే గెలుపు ఓటమి రెండు నేర్పించాలండి, లేకపోతే చాలా కష్టం. టైం ఇంకా 12 అయిపోయిందని చెప్పేసి రైస్ కడిగి పెట్టాను. మా పిల్లలు ఏ విషయంలో కూడా అంత ఎక్కువ ఇబ్బంది పెట్టారు నన్ను. అల్లరి చేస్తారు కొద్దిగా, అబ్బాయిలు కాబట్టి అందరూ అంతే అనుకోండి. కానీ హెయిర్కి ఆయిల్ రాస్తానంటే మాత్రం అస్సలు ఒప్పుకోరు. బ్రతిమాలు రాయాలి. ఇక్కడ మా చెర్రీని చూసి భయపడకండి, ఇంతలా ఉన్నాడని చెప్పి. తను పుట్టేటప్పుడు అయితే చాలా వెయిట్ ఎక్కువ పుట్టాడండి. బట్ మధ్యలో హెల్త్ బాగోక ఇలా అయిపోయాడు అనమాట. అప్పటి నుంచి కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. సండే కదా అల్లరి తట్టుకోలేను నేను. రీఛార్జ్ చేయమంటే మా మామయ్య చేయిస్తానన్నారన్నమాట. అందుకని చెప్పి టీవీ ఆన్ చేసే కూర్చున్నారు పొద్దుటి నుంచి. ఈ రోజు సండే కదండి, అందుకే క్యారెట్ ఫ్రై చేశాను. వీళ్ళకి చికెన్ ఏమైనా వండుదామంటే ఇంక తీసుకొచ్చే వాళ్ళు కూడా ఎవరు లేక వీళ్ళకి కూడా ఇదే పెట్టేశాను. ఇంతకు ముందు అయితే కొంచెం కలిపిస్తే తినేవాళ్ళు. ఈ మధ్య అయితే మొత్తం అలవాటు పోతుంది. ఇంకా తినిపించే వరకు కూడా సరిగ్గా తినట్లేదు. వీళ్ళకి తినిపించిన తర్వాత నేను కూడా తినొచ్చి అలా బయట కూర్చున్నాం అనమాట. అంతే జస్ట్ 2 minutesలోనే వర్షం స్టార్ట్ అయింది. భోజనం చేయడం ఏమాత్రం లేట్ అయినా బట్టలన్నీ కూడా తడిచిపోయేవి. క్లైమేట్ భలే కూల్ అయిపోయింది వెంటనే. మా పిల్లలు చూడండి చిలకల్లాగా భలే నవ్వుతున్నారు. మా పిల్లలు అల్లరే ఒక్కదాన్నే భరించాల్సి వచ్చి బాధపడి ఒక్కొక్కసారి అరుస్తాను. కానీ వాళ్ళని ఏమన్నా అన్న తర్వాత అంతకంటే రెట్టింపు బాధపడతాను నేను. కాసేపు అలా బయట కూర్చున్న తర్వాత బట్టలన్నీ ఆరిపోయాయి బాగా. మళ్ళీ సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి కదా, అందుకని చెప్పి ఫోల్డ్ చేద్దామని ఇంట్లోకి వచ్చేసాము. పొద్దుటి నుంచి టీవీ ఆన్ చేసి కూర్చున్నారు. కానీ విషయం ఏంటంటే రీఛార్జ్ వేరే నెంబర్కి చేశారంట. సో అందుకని చెప్పి టీవీ రావట్లేదు అనమాట. బాగా హెడేక్ వస్తుంది. కాసేపు పిల్లల్ని పడుకోబెట్టి నేను పడుకుందామంటే వాళ్ళు పడుకోరు, నన్ను పడుకోనేవరో. ఈ లోపు పడవలు చేయమని చెప్పి పేపర్స్ పట్టుకొచ్చారు. యాక్చువల్గా ఈ వ్లాగ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేద్దాం అనుకున్నాను. బట్ ఇంక ఈవినింగ్ నాకు వేరే పనులు ఉండడం వల్ల చేయడం కుదరలేదు. ఆఖరికి మా పిల్లలకైతే పడవలు చేసి ఇచ్చేసాను. ఇది ఈ రోజు వ్లాగ్. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అంతే కదండి, మన వీడియోస్ చూడండి. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.